ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి రెండవ మాట. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇది ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానంగా చూస్తాము. మనం ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే, ఆయన్ను చూసి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. ఇది కుడివైపున ఉన్నటువంటి దొంగ వేసినటువంటి కేక. కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తుని చూసి యేసు అని పిలిచాడు. భూమి మీద యేసుక్రీస్తు వారు సంచరించినటువంటి 3.5 సంవత్సరాల్లో బహుకొద్ది మంది మాత్రమే ఆయన్ను అలా పిలిచారు. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు శిష్యులైనటువంటి యూదా ఇస్కరియోతు ఎప్పుడూ ఆయన్ని అలా పిలవలేదు. బోధకుడా అనే పిలిచారు. ఆయనకు రాజ్యం ఉందని, ఆయన ఇశ్రాయేలీలకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని, అప్పుడు ఆయనకు కుడి భుజంగా ఉండవచ్చును అని వారు వేరే విధంగా అర్థం చేసుకున్నారే తప్ప, అందుకే ఆయన్ను బోధకుడా బోధకుడా అనే పిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారును శాస్త్రీయులు, పరిసయ్యులు, సద్దకయ్యులు, మతాధికారులు అందరూ కూడా బోధకుడా అనే పిలిచారే తప్ప, నేనే యేసును, నేను మెస్సయ్యను అని అంటే వారెవ్వరూ అంగీకరించలేదు. బహుశా యేసుక్రీస్తు వారు భూమి మీదటి దీనుడిగా రావడాన్ని బట్టి వారు ఆయన్ను గుర్తించలేదు. కానీ ఇక్కడ కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తుని చూచి యేసు అని పిలిచాడు. యేసుక్రీస్తును వాడు చూశాడు, అతని కళ్ళు కనువింపు కలిగింది. యేసుక్రీస్తుని చూశాడు, అతని కళ్ళు తెరవబడ్డాయి. అటువంటి మరణపు అంచుల్లో అతను మరికొన్ని క్షణాల్లో తను మరణం పొందుతాడు. మరణపు అంచుల్లో ఉండి మరికొన్ని గంటల్లో తన ప్రాణాన్ని తను విడవబెట్టవలసి ఉంది. మరికొద్ది గంటల్లో తను మరణం పొందుతాడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తుని చూసి యేసు అని పిలిచాడు, అనగా రక్షకుడా అని పిలుస్తున్నాడు. మనుష్యుడు ఒక్కసారి మృతి నొందవలనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పును ఎదుర్కొనవలసి ఉంది. ఆయన సింహాసనము ఎదుట నిలవబడవలసి ఉంది. అటువంటి సమయంలో అతను అటువంటి మృత్యుకహరంలో అటువంటి చివరి గంటల్లో ఆయన్ని గుర్తించాడు. యేసు అనగా రక్షకుడా అని పిలుస్తున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఆయన యేసు అని, ఆయన రక్షకుడు అని, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది అని ఈ దొంగకు ఎలా తెలిసింది? తను మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును చూస్తున్నాడు. తను అది వరకు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు వారిని చూడలేదు. ఎటువంటి ప్రత్యక్ష సంబంధము కలిగి లేడు. ఎవరు ఆయనకు యేసుక్రీస్తు గురించి చెప్పలేదు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని చూసి ఈయన రక్షకుడు అని గుర్తించాడు. ఆయన చేసినటువంటి ఎన్నో మేలులు, ఉపకారాలను కూడా ఎప్పుడు ఆయన వినలేదు, ఎవరూ చెప్పలేదు. అద్భుత కార్యాలను ఎప్పుడు ఆయన చూడలేదు. అక్కడ సిలువ వేసినటువంటి చోట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే, ఎప్పుడు యేసుక్రీస్తు వెన్నంటి ఉండేటువంటి వారు ఎవరూ కూడా ఆ సమయంలో యేసుక్రీస్తుతో లేరు. అందరూ ఆయన్ని విడిచిపెట్టారు. ఆయనకు స్నేహితులు అన్నవారు ఎవ్వరూ లేరు. ఆయన శిష్యులు అన్నవారు ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు వారి చేత మేలులు పొందినటువంటి వారు కూడా ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈయన మెస్సయ్య అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. మనం ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు, అనగా ఎడమ వైపు ఉన్నటువంటి వాడు, యేసుక్రీస్తును దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఇది ఎడమ వైపు ఉన్నటువంటి వాడు వేసినటువంటి పిలుపు, వేసినటువంటి కేక. అయితే రెండవ వాడు, అనగా కుడివైపున ఉన్నటువంటి వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? ఆయన దేవుడని ఆయనకు భయపడాలి అని చెప్తున్నాడు. మనకైతే ఇది న్యాయమే. శిక్షకు తనకు తాను తీర్పు తీర్చుకుంటున్నాడు. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము. మనం ఏ తప్పైతే చేశామో, మనం ఏ విత్తనం అయితే విత్తామో ఆ పంట మనం కోస్తున్నాము. మనకైతే ఇది న్యాయమే అని తనకు తాను న్యాయపు తీర్పు తీర్చుకుంటున్నాడు. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. అందరి ముందు ఆ కుడివైపున ఉన్నటువంటి దొంగ చాలా బహిర్గతంగా చెప్తున్నాడు, ఈయన నిర్దోషి అని, ఈయన ఏ పాపము చేయలేదు అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. అయితే మొదట ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ కూడా యేసుక్రీస్తు వారిని అందరిలాగా అపహాస్యం చేసినవాడుగానే మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము
38వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆ మార్గమున వెళ్ళుచుండువారు తలలూచుచ్చు, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. యేసుక్రీస్తు ప్రభువారిని ఊరికి వెలుపల, శిబిరమునకు వెలుపల సిలువ వేయబడ్డారు కదా. అక్కడ దారిలో వెళ్తున్న వారందరూ కూడా యేసుక్రీస్తుని చూసి ఆయన్ను నిందించుచు ఆయనకు ఒక పేరు పెట్టారు. అది ఏంటంటే దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా అని. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు చెప్పింది తన దేహం అనేటువంటి దేవాలయం గురించి. దాన్ని వారు అర్థం చేసుకోలేదు. వారు యేసుక్రీస్తు వారిని ఏ విషయంలో కూడా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకొని ఉన్నట్లయితే వారు అటువంటి కేకలు వేసేవారు కాదు. బహుశా యేసుక్రీస్తు వారు దీనుడిగా రావడాన్ని బట్టి వారు ఆయన్ని గుర్తించలేదు. మనం ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనంలో చూసినట్లయితే, అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయన్ని అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజులు కదా ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదము. వాడు దేవుని యందు విశ్వాసముంచను, నేను దేవుని కుమారుడని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని చాలా అవహేళన చేస్తూ, చాలా నిందిస్తూ, నీవు యేసుక్రీస్తు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించవచ్చును కదా అని చెప్పి అందరూ ఆయన నిందిస్తూ, ఆయన అవమానిస్తూ, అవహేళన చేస్తూ ఉన్నారు. అయితే ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ను నిందించిరి. ఆ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని అలానే నిందించారు. అలానే ఆయన దూషించు, అవహేళన చేస్తూ మాట్లాడారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన కుడివైపున ఉన్నటువంటి దొంగకు మారు మనసును ఇచ్చింది. కుడివైపున ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థనను విన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి అన్నాడు. కుడివైపున ఉన్నటువంటి దొంగ విన్నాడు, రక్షణ పొందాడు, ఆయన్ని దేవుడిగా అంగీకరించాడు. ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ యేసుక్రీస్తుతో, ఇద్దరు దొంగలు కూడా చాలా సమయం గడిపారు. కొన్ని గంటలు ఆయనతో ప్రయాణం చేశారు. ఆయనకు ఇద్దరు దగ్గరగా ఉన్నారు, ఆయన్ని చూశారు, ఆయన్ని ప్రార్థనను విన్నారు. అయినా సరే ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ దేవుణ్ణి తిరస్కరించాడు. ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైనటువంటి బందిపోటు దొంగలు. వారు చేసిన వాటికి శిక్షను అనుభవిస్తున్నవారు. వారి ఇద్దరి మధ్యలో ఏ పాపము చేయని సర్వమానవాళి రక్షణ కొరకై పాపిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డారు. అందుకే యేసుక్రీస్తు వారు మోసినటువంటి ఆ సిలువను మనం విమోచన సిలువగా చూస్తాము. అందుకే పౌలు గారు అంటున్నారు, ఆ సిలువ యందు నేను అతిశయిస్తున్నాను, దాని యందు తప్ప సిలువే నాకు అతిశయము అని చెప్తున్నాడు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ సమయమున్నను సద్వినియోగం చేసుకోకుండా దేవుణ్ణి తిరస్కరించాడు. దాన్ని మనం తిరస్కరణ సిలువగా చూస్తాము. కుడివైపున ఉన్నటువంటి దొంగ దేవుని చేసిన ప్రార్థనను విన్నాడు, ఆలకించాడు, ఆయన రక్షకునిగా అంగీకరించాడు. దీన్ని మనం రక్షణ సిలువగా చూస్తాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మీద సర్వమానవాళి కొరకు 7 మాటలు మాట్లాడితే, ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ 7 పలుకులు పలికాడు. 4 తన తోటివాడైనటువంటి దొంగతోటి, 3 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో మాట్లాడాడు. మనం అది లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనం నుండి చూడవచ్చు. మొదటి మాట 40వ వచనంలో, ఇక్కడ నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు. రెండవ మాట 40వ వచనంలో, నీవు దేవునికి భయపడవా అన్నాడు. మూడవ మాట 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే. నాలుగవది 41వ వచనంలో, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఐదవది 42వ వచనంలో, యేసు అని పిలిచాడు. ఆరవ మాట 42వ వచనంలో, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఏడవది 42వ వచనంలో, నన్ను జ్ఞాపకము చేసుకో అని మాట్లాడాడు. ఈ మాటలకు యేసుక్రీస్తు వారు స్పందించాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. యేసుక్రీస్తు వారు అటువంటి సమయంలో కూడా ఆయన స్పందించాడు. ఆయన శరీరం అంతా కూడా మాంసపు ముద్ద వలె చేయబడి ఉంది. ఆయన శరీరం అంతా కూడా నాగలి వలె దున్నబడి ఉంది. ఆయన అంత దీనమైన స్థితిలో ఉండి కూడా ఆయన స్పందించాడు.
ఒక పాపి వేసినటువంటి కేకకు ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన స్పందించకుండా మనకు ఉండేటువంటి దేవుడు కాదు కదా. యేసుక్రీస్తు వారు ఒక ఆత్మకు ఎంత విలువనిస్తున్నాడో చూడండి. అందుకే ఆయన చెప్తున్నాడు కదా, బుదిడంతు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎన్నడూ కూడా త్రోసివేయను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పరదేశి భూమి క్రింద లేదు. పరదేశి అనగా ఆహ్లాదకరమైనటువంటి స్థలము, పరదేశి అనగా విశ్రాంతి స్థలము, పరదేశి అనగా పరిశుద్ధుల విశ్రాంతి సమయం. అది ఇప్పుడు వారు చనిపోయిన తరువాత అచ్ఛేదమైన స్థితిలోనికి వెళ్ళరు, వారు పరదేశిలోనికి వెళ్తారు. ఆయన చెప్తున్నాడు కదా, నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అని. అనగా ఆయనకు సహవాసము పట్ల ఆయనకున్నటువంటి తృష్ణ గురించి చెప్తున్నాడు. మన సహవాసములో ఆయన కూడా మనతో ఉండాలి అని చెప్తున్నాడు. మనం 1 కొరింథీ 1 చూసినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుడి సహవాసమునకు మిమ్మను పిలిచాడు అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఈ యొక్క సిలువ వేయబడినటువంటి దొంగ తను పాపిగా మరణించలేదు, తను నీతిమంతునిగా మరణించాడు. తను పాపిగా తన ప్రాణాన్ని తను పోగొట్టుకోలేదు. క్రీస్తు నందు ఉన్నవాడిగా తను మహిమలోనికి వెళ్ళాడు. క్రీస్తుతో పాటు తను పరదేశిలోనికి వెళ్ళాడు. ఇది రక్షణ దినము. మనము ఉన్న స్థలంలో యేసు అని పిలిస్తే చాలు, ఆయన మనందరికీ రక్షణ ఇస్తాడు. మన మంచి జీవితం కానీ, మనం చేసే మంచి పనులు కానీ, మన నీతి కార్యాలు, మన భక్తి విశ్వాసాలు ఏవి కూడా మనల్ని నీతిమంతులుగా మార్చవు క్రీస్తు లేకుండా. అది ఆయన కృప మాత్రమే. ఇది ఏది కూడా మన క్రియల వలన కలిగినది వంటిది కాదు, ఆయన కృపా కార్యము మాత్రమే. ఇక్కుడి వైపున ఉన్నటువంటి దొంగ ఎలా అయితే యేసుక్రీస్తును చూసి తన చివరి గంటల్లో, తన చివరి సమయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, యేసు అని పిలిచాడు. ఆ పిలుపు మనందరము పిలుద్దాం, మనకు ఆయన రక్షణ ఇస్తాడు.